హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రావెల్ విత్ ఉషాకర్. ప్రజెంట్గా మనం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సత్నా జిల్లాలో మైహర్ అనేటువంటి ప్లేస్లో ఉన్నాము. ఇక్కడ నెలవై ఉన్నటువంటి అమ్మవారు శారదాదేవి. సో మైహర్ టెంపుల్ వెళ్ళడానికి మనకు కనిపిస్తున్నటువంటి ఈ కొండ ఉంది కదా, ఈ కొండ మీదనే ఆలయం అనేది ఉంది. అక్కడికైతే వెళ్ళాలి ఇప్పుడు మనం. సో టికెట్స్ కోసం అయితే ఇక్కడికి వెళ్ళాల్సిందే మనం. ఈ రోప్ మీద వెళ్ళడం కోసం టికెట్ తీసుకోవాల్సినటువంటి ప్లేస్ ఇదే. టికెట్ అయితే తీసేసుకున్నాము. ఒకటి 150 రూపీస్ అప్ అండ్ డౌన్కి. సో ఇది గుడికి సంబంధించినటువంటి ఎంట్రన్స్. సో లెట్స్ గో ఇన్సైడ్. ఇక్కడ టెంపుల్కి వెళ్ళడానికంటే ముందు ఆన్ ది వేలో చాలా షాప్స్ అయితే అందుబాటులో ఉన్నవి. ఇదే దాదాపు ఒక 1/2 కిలోమీటర్ వరకు అయితే ఇట్లాంటి షాప్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ టెంపుల్ అనేది ఒక గుట్ట మీద ఉందని చెప్పాను కదా. ఈ గుట్ట మీదకి వెళ్ళాలంటే దాదాపుగా 1063 మెట్లు అయితే ఎక్కాల్సి ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కలేని వారి కోసం ఒక రోపు మార్గం కూడా ఏర్పాటు చేశారు. సో మనకు కనిపిస్తున్నటువంటి ఈ కొండను త్రికూట కొండ అని పిలుస్తూ ఉంటాం. ఈ కొండ మీద ఇక్కడ అమ్మవారికి ఆలయం అయితే నిర్మించడం జరిగింది. పార్వతీదేవికి మొత్తం దేశంలో 51 శక్తిపీఠాలు ఉన్నవి. దాంట్లో మనం ఉన్నటువంటి మైలార్ ఆలయం కూడా ఒక శక్తిపీఠం. ఈ గుడి లోపల ఎవరికి అంతుపట్టని కొన్ని విషయాలు అయితే జరుగుతూ ఉంటవి. అవేందనేది నేను తర్వాత చెప్తాను మీకు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బాక్స్ లోపల కూర్చుంటే దాదాపు ఒక పావు గంటల గుడి ముందు అయితే మనం దిగుతాం. అమ్మవారు ఉన్నటువంటి ఈ కొండ దాదాపు 1/2 కిలోమీటర్ కంటే ఎక్కువ ఎత్తులో ఉంటది. అందుకోసం అన్నట్టుగా ఇంత పెద్దగా ఉన్నటువంటి కొండడం ఎక్కడం అనేటువంటిది అందరి భక్తులకైతే సాధ్యం కాదు. అందుకోసమనే ఈ తాడు మార్గాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ శారదాదేవిని సరస్వతి అని కూడా పిలుస్తారు. ఈ అమ్మవారిని కొలవడం ద్వారా తెలివితేటలు, జ్ఞానం, మేధస్సు ఇవన్నీ కూడా అభివృద్ధి అయితే చెందుతవి. ఈ గుడి లోపల దేవి నవరాత్రి ఉత్సవాలనైతే చాలా ఘనంగా జరుపుతారు. ఆ టైంలో ఇక్కడ భక్తులతోటి ఈ గుడి కిక్కిరిసిపోతా ఉంటది. ఉసుకపోస్తే రాలనంత జనం అయితే ఉంటారు. మొత్తానికైతే సూపర్ ఎక్స్పీరియన్స్ అండ్ సూపర్ ఫీలింగ్ మాకైతే. వావ్, ఆసమ్. ప్రజెంట్గా మనం త్రికూట కొండ మీద ఉన్నాము. సో అమ్మవారి దర్శనానికైతే ఇదే దారి. గుట్ట మీదకైతే చేరుకున్నాం. నెక్స్ట్ అమ్మవారి దర్శనం కోసం అయితే వెళ్దాం మనం. ఇకపోతే ఈ గుడికి ఎలా చేరుకోవాలనేది నెక్స్ట్ క్వశ్చన్. ఇది హైదరాబాద్ నుంచి 1000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి బస్సు జర్నీ అనేది అంత సజెస్టబుల్ అయితే కాదు. ట్రైన్ లేదా ఫ్లైట్ జర్నీ అనేది ఉత్తమం. మైహర్లో కూడా యాక్చువల్గా రైల్వే స్టేషన్ ఉంది. కాకపోతే ఇక్కడ అన్ని ట్రైన్స్ అయితే ఆగవు. అందుకోసం అన్నట్టుగా ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి పెద్ద రైల్వే స్టేషన్ అంటే సత్నా. ఈ సత్నా నుంచి 36 కిలోమీటర్లు కనుక ట్రావెల్ చేస్తే మనం మైహార్కి అయితే ఈ టెంపుల్కి రావచ్చు. లేదా మీరు జబల్పూర్లో దిగారనుకోండి, అక్కడ నుంచి ఒక 150 కిలోమీటర్స్ కనుక ట్రావెల్ చేస్తే ఈ టెంపుల్కి అయితే రావచ్చు మీరు. దీనికి దగ్గరలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ అనుకోండి, జబల్పూర్, ఖజురహో, అలహాబాద్, ఈ 3 ఎయిర్పోర్ట్లలో ఎక్కడ దిగినా సరే మీరు ఈ మైహర్ అనేటువంటి టెంపుల్కి అయితే రావచ్చు. కాకపోతే మీరు ఒక 150 to 200 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అమ్మవారికి తొలి భక్తుడు, అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి భక్తుడు అలహా. శారదా అమ్మవారు ఇతనికి అమరత్వం ప్రసాదించిందట. తను పూజ చేసిన తర్వాతకి మాత్రమే ఇతర భక్తులు పూజ చేస్తారనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క నమ్మకం. అదేంటో గాని ఈ గుడి తలుపులు తెరిచిన ప్రతిరోజు ఒక అద్భుతంగా అనిపిస్తుందట ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు. కొన్నిసార్లు పూలు, మరికొన్నిసార్లు అలంకరణ, ఇంకొన్నిసార్లు అయితే విగ్రహం పైన నీరు కనిపిస్తాయట. కానీ ఇవన్నీ ఎలా వస్తున్నాయి అనేటువంటి విషయం ఎవరికీ అర్థం కాదు. మనకు కనిపిస్తున్నటువంటిదే గర్భాలయ గుడి. సో ఇదే అమ్మవారి గర్భాలయానికి వెళ్ళేటువంటి దారి. ఆల్మోస్ట్ మనం గర్భాలయ గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. మెట్ల మార్గం ద్వారా వెళ్ళేటువంటి భక్తుల కొరకు ఉన్నటువంటి మెట్లివి.
సో మనకు కనిపిస్తున్నటువంటి ఎల్లో కలర్ బస్సు ఉంది కదా, ఇదే మేము ట్రావెల్ చేసినటువంటి బస్సు. ఇట్ ఈస్ గుడ్. మా ఫ్రెండ్ బ్యాగు పోగొట్టుకున్నాడు, అంటే మర్చిపోయిండు. దానికి కారణము మేమే. ఇదే మా బస్సు. హాయ్ రజనీష్. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అయోధ్య, వారణాసి అండ్ వారణాసిలో 2 days అండ్ లాస్ట్లో మైహర్దేవి దర్శనం చాలా బాగా జరిగాయి. మాల్లో ఉన్నప్పుడు టీం అందరితో కలిసి రావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. మైహర్ అనే ప్లేస్కి వెళ్ళాం. అక్కడ శారదాదేవి టెంపుల్ చూసాం. టెంపుల్ చాలా బాగుంది. ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సో అదేదో మూవీలో చెప్పినట్టు బస్సు, ట్రైను, రిక్షా, ఆటో అన్నీ ఎక్కేసాం. ఒక చారిత్రాత్మకమైన హిస్టారికల్ ప్లేస్ను మేము సందర్శించడం ఇది పూర్వజన్మ సుకృతం. పుట్టిన ప్రతి హిందువు ఈ అయోధ్య దేవాలయాన్ని సందర్శించడం అనేది చాలా గొప్ప విషయం. దాంతోపాటుగా మేము ఇవాళ పుట్టిన తర్వాత ఖచ్చితంగా మనం సందర్శించాల్సిన ఒక స్థలం ఏదంటే ఆలయాన్ని మనం సందర్శిస్తే జన్మ సార్థకతం అవుతుందని అంటారు. అందరితో ఈ ప్రయాణం చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. It's a good and memorable journey. Thank you, Shakar Anna. Happy travel with Shakar. హాయ్ ఉషాకర్ అన్న. మేము 7 మంది మంచిగా జాలీగా జర్నీ చాలా మంచిగా జరిగింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ ట్రావెల్ విత్ ఉషాకర్. శారదా మాతాకి జై.